శారీ యొక్క బ్లౌజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా బ్లౌజ్కి కూడా ట్యాజల్స్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి స్టిచ్ చేసుకుంటున్నాం ప్రజెంట్. అటువంటి ట్యాజల్స్ని, డోరీని చాలా అందంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ఈ వీడియోలో. ముందుగా మనం ఏ కలర్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ని క్రాస్గా 1 ఇంచ్ వెడల్పుతో బార్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసులన్నింటినీ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నటువంటి ఆ పీసుల్ని పాదం వెడల్పుతో చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లూప్ టర్నర్తో మనం ఈ డోరీని తిరిగేసుకుందాం. ఇలా మనం స్టిచ్ చేసుకున్న ఆ గ్యాప్లో లూప్ టర్నర్ని మొత్తం ఎక్కించేసుకోవాలి. చివరిగా మనకి లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడ కొద్దిగా క్లాత్ని ఆ పిన్లోకి లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకొని మళ్ళీ పిన్నుని వెనక్కి లాగేసుకోవాలి. ఇలా చిన్నగా కొద్దిగా లాగేసుకున్నామంటే లూప్ టర్నర్ మళ్ళీ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళిందో అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చేస్తుంది. పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉంటుందో అంతే సన్నగా మనకి ఇక్కడ డోరీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత స్పీడ్గా మనకి డోరీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇదే మనము పుల్లలతో కానీ లేకపోతే సూదితో కానీ లేకపోతే సైకిల్ ఫోర్క్ ఉంటుంది కదా దాంతో కూడా ముందైతే ఇలా అలర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ లూప్ టర్నర్ రావడంతో మనకి వర్క్ చాలా ఈజీగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఎంత పెద్ద డోరీ క్షణాల్లో మనకి ఇక్కడ సన్నగా తయారైపోయిందో చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిడిల్కి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని డోరీకి కావాల్సినటువంటి ట్యాజల్స్ని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి కొలతలైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మనకి ఎంత పొడవు వెడల్పు ఎంత కావాలో చూసుకొని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవు 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు పెట్టి కట్ చేసుకున్నాను. 2 ట్యాజల్స్ కావాల్సినటువంటి 2 పీసుల్ని ఫోల్డింగ్ మీద పెట్టి 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవుతో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బాక్స్ లాగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చివర్లో కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఆ గ్యాప్లో మనము పీస్ని తిరిగేసుకోవడానికి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా కొద్దిగా క్లాత్ని పుష్ చేసామంటే మనకి కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. పైకి నీట్గా ఇలా వచ్చేస్తుంది బాక్స్ లాగా. చూసారు కదా బాక్స్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక ట్యాజల్కి ఇందాక ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో 3 వైపులా స్టిచ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఆ గ్యాప్లో మళ్ళీ అక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టేసి కొద్దిగా పుష్ చేసామంటే ఇంకొక బాక్స్ అయితే రెడీ అవుతుంది. మనకు కావాల్సినటువంటి 2 బాక్సుల్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న డోరీని 1/2 మీటర్ విడ్త్తో 2 కట్ చేసుకోవాలి. అంటే 1 మీటర్ మనకు డోరీ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా మిగిలిన ఈ డోరీని 6 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక్కొక్క బాక్స్కి 3 ట్యాజల్స్ అయితే పెడతాను. కాబట్టి ఇందాక మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు మిగిలిన ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ క్లాత్తో 2.5 ఇంచుల పొడవు 2.5 ఇంచులు వెడల్పుతో ఇలా కట్ చేసుకోవాలి. సో అందుకే మనం కటింగ్ చేసేటప్పుడు మిగిలినటువంటి పీస్ ఏదైతే ఉందో దాన్ని స్టిచ్చింగ్ అయిపోయేదాకా మనం పడేయకూడదు. ఇలా చిన్న పీసులతోనే మనం ఇప్పుడు ట్యాజల్స్ని స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క బాక్స్కి 3 చొప్పున, ఒక 2 వచ్చేసి బ్లౌజ్ పీస్తో, ఒకటి వచ్చేసి శారీ పీస్తో, అంటే 2 డిజైన్ ఉంటాయి, ఒకటి ప్లెయిన్ ఉంటుంది. ఇలా 6 రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన చిన్న ముక్కలన్నింటినీ ఇందాక రెడీ చేసుకున్న బాక్స్ లోపలికి ఇలా లోపలికి స్టఫింగ్ లాగా ఇచ్చేయాలి. అప్పుడు మనకి ఆ బాక్స్ కొద్దిగా ఉబ్బుగా ఎత్తుగా కనిపిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా కొంచెమే మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ అది మరీ ఎత్తుగా ఉంటుంది. కొంచెం జస్ట్ అట్లా లైట్గా వేసేసి ఆ గ్యాప్లోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ట్యాజల్స్ ఉన్నాయి కదా వాటిని ఆ లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 లోపలికి పెట్టేయాలి. అందుకే మనం పైన ఆడ స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ మూల
ఒక్క రవ్వ గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకునేది అందుకే అన్నమాట. ఇలా స్టఫింగ్ ఇచ్చేసి తర్వాత ఈ టాజల్స్ని లోపలికి ఎక్కించేసిన తర్వాత ఆ గ్యాప్ని రఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇది డైమండ్ షేప్లో పెడుతున్నాం అన్నమాట. కాబట్టి ఆ మూలకి వెళ్ళేటప్పటికి ఒక్క కుట్టు ఇప్పదీయేసి ఇందాక రెడీ చేసుకున్న డోరీని లోపలికి అట్లా ఎక్కించేయాలి. అలా ఎక్కించేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా అట్లా రఫ్ చేసేయాలి. ఎక్కడ కూడా మనకి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఇలా రఫ్ చేసుకున్నామంటే. చూసారు కదా ఈజీగా టాజల్ అనేది చాలా అందంగా ఎలా రెడీ చేసుకున్నామో. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక టాజల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాకలాగే మిగిలిన క్లాత్ని లోపలికి స్టఫింగ్ ఇచ్చేసి రెడీ చేసుకున్న టాజల్ని లోపలికి ఎక్కించేసి రఫ్ చేసుకోవాలి. ఆ మూలలో కూడా కొద్దిగా ఒక కుట్టిప్ప తీసేసుకొని డోరీని ఎక్కించేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇలా మనకి 2 టాజల్స్ అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఎంత అందంగా ఉందో. సో ఇలా రెడీ చేసుకున్న ఈ టాజల్స్ని మన బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. Thank you for watching. Bye.